హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా ఫస్ట్ సబ్స్క్రైబర్ 1K అయినప్పుడు సెలబ్రేషన్ తర్వాత 65K కంప్లీట్ అయ్యారు నిన్నటికి. సో ఈరోజు మా వరలక్ష్మి అంటే నెలలో ఒక 20 రోజులు సున్నుండాలు తింటే బ్లడ్ ఇంక్రీజ్ ప్లస్ బలానికి సంబంధించింది కాబట్టి కొద్దిగా ఒక అన్నకు అడిగితే ఇట్లనే గోడేసి నెయ్యిలో వేంపు. గోడు ఇట్లా నార్మల్గా అంటే ఇట్లా ఉంటుంది. వేంపిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము వడలు వేసుకున్న తర్వాత ఎట్లా ఉబ్బుతాయో సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్గా ఉబ్బుతాయి. సో మనం హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే అదంతా మాడిపోయి మళ్ళీ అది వడ కాదు, అంటే ఇట్లా బోండాలు అట్లా ఉడుకుతాయి చూడు, అట్లా కావు. మళ్ళీ దాని ఒక ప్రాబ్లం అని నెయ్యి 2 చెంచాలు, మొత్తం ఈ గోడుకి 3 చెంచాల నెయ్యి పట్టింది. ఒక గ్లాసు గోడు వేసినాను ప్రజెంట్, ఎందుకంటే ఒక గ్లాస్ గోడుకి 3 చెంచాల నెయ్యి అంటే మనం ఒక చెంచా నెయ్యికి స్లిమ్లో పెట్టి మినిమం ఒక 10 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత ఇంచుమించుగా 2 చెంచాలు పడుతుండొచ్చు. ఈ మా వరలక్ష్మి మినప్పప్పు పెసరపప్పు, ఇదేంటి ఏ పప్పు మమ్మీ? పెసరపప్పు మినపప్పు రెండు కలిపి, పెసర్లు ప్లస్ మినపప్పు ఈ రెండు నెయ్యిలో ఒక 15 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దాని తర్వాత సన్ఫ్లవర్ గింజలు వేసినాను. సో ఇవి చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉన్నాయి, నేను టైం దొరకలేదు. దీనివల్ల ఏంది బెనిఫిట్ అంటే హెయిర్ గ్రోత్నెస్ పెరుగుతుంది సన్ఫ్లవర్ గింజల వల్ల. ఇది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి నా ఒక విన్నపం. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్, మినిమం దీనికి ఒక 50 లైక్స్ అనుకుంటున్నాను అబ్బా. సో లైక్ చేస్తారని భావిస్తున్నాను. ఇంకా నువ్వులు ఒక 4 చెంచాలు వేసినాను, ఎందుకంటే దాని తర్వాత పల్లీలు ఒక గుప్పెడు మన అందాజా ప్రకారం. కొబ్బరి మొత్తం కొద్దిగా ఫ్రై చేసి మా వరలక్ష్మి అయితే పనుకుంది. సో ఆమె లేచే లోపల ఇవన్నీ చేసి పెట్టేయాలి. టైం వచ్చి 1:30 అవుతుంది. సో ఇంకేం చేద్దాం, ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని చేయాలి కదా, అందుకు ఏదో ఒకటి చేసే బదులు అది అయ్యే వరకు కొద్దిగా బెల్లం మొత్తం తరుముకున్నాము. సో దీని టైం వచ్చి చాలా పడ్డది, కొద్దిగా స్పీడ్ అయితే పెట్టానబ్బా. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనం హెల్తీ ఫుడ్ తినాలనుకుంటే ఎక్కడికో వెళ్ళేది ఎందుకు, మన ఇంట్లోనే మంచిగా ప్రశాంతంగా మన దగ్గర ఉన్న నెయ్యి, ప్యూర్ నెయ్యిని పెట్టుకొని చాలా మంచిగా చేస్తే బెస్ట్ కదా అని నా ఒపీనియన్. దాని తర్వాత నేను పొయ్యి కట్ చేసి పక్కన పెట్టి, ఇది చూస్తారు కదా మీ ముంగట ఒకటి నమిలి తీస్తున్నాను చూడండి, దాన్ని ఏమంటారు, పొడి చేస్తున్నాను. సో కొన్ని గట్టిగా ఉన్నాయి, దానివల్ల మిక్సీ అయితే పట్టేసినాను. మిక్సీ పట్టి కొద్దిగా అయితే పక్కన తీసి పెట్టినాను. దాని తర్వాత పొడి చూస్తుర్రా చూడండి, మొత్తం నెయ్యి అయిపోయింది. సో మొత్తం తీసి పక్కన పెట్టేసి గోడు, దీనివల్ల ఏంది ఉపయోగము అని అంటే, దీనివల్ల ఎక్కువ శాతం వెన్ను నొప్పులు చాలా మందికి వస్తాయి. ఎందుకంటే కొద్దిగా పీసీఓడి ప్రాబ్లంది రిక్వైర్మెంట్ అవుతుంది, ఎముకలు బలపరుస్తారు. సో అన్నిటికీ యూజ్ అవుతుంది. సో లాస్ట్కి అయితే నేను ఇలాచి మర్చిపోయినాను. బెల్లం కొద్దిగా నీళ్ళు చిన్న గ్లాస్లో సగం అంటే ఒక 50 ml నీళ్ళు వేసి 3 కప్పుల బెల్లం వేసి పెట్టేసినాను. ఆ దాంట్లో మిక్సీ పట్టినవి ఏమన్నా గట్టివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసి మళ్ళీ సెట్ చేసి, దాని తర్వాత బెల్లం పాకం ఇలా చేసినాను ఫ్రెండ్స్. చేసి అప్పటికే ఇలాచి వేసి దంచినాను, కానీ మిక్సీలో కాలేదు. సరేలే మనం ఏం చేద్దాం, మనకి ఎట్లయినా పోతుంది, మనం గట్టిగా తినేటోళ్ళం అంటే అంత ముసలోళ్ళం అయితే కాదు కదా. సో ఇదంతా తీసేసి ఆ చెంచా అక్కడ పెడితే ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెడితే అక్కడ పడుతుంది, ఇంకా మొత్తం అయితే ఇట్లా వేసేసినాను. సో ఇది ఫ్రెండ్స్, కొద్దిగా ఒక 3 చెంచాలు గోధుమ పిండి వేసినాను. దాని తర్వాత ఇలా సున్నుండలు అయినాయి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. హెల్తీ ఫుడ్ కావాలి, హెల్తీగా ఉండాలి అంటే ఇప్పటి నుంచి వీక్లీలో ఒక వీడియో అయినా చేస్తాను. అది హెల్తీ ఫుడ్ గురించే, ప్రత్యేకంగా మన లేడీస్ గురించే చేస్తుంటాను. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.